ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందించినటువంటి వాగ్దానం అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 20వ వచనం. ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. దేవుడు పౌలు ద్వారా ఎన్నో మహత్కార్యాలు చేశాడు. ప్రజలు అతడు తాకిన జేబు రుమాలను, తుండు గుడ్డల్ని తీసుకొని జబ్బుతో ఉన్న వాళ్ళ దగ్గరకు వెళ్ళేవాళ్ళు. వాటితో వాళ్ళ జబ్బులు నయమయ్యేవి, పట్టిన దెయ్యాలు వదిలిపోయేవి. చుట్టూ ఉన్న ప్రాంతాల్లో తిరిగి దెయ్యాలను వదిలిస్తున్న కొందరు యూదులు యేసు ప్రభు పేరును ఉపయోగించి దెయ్యాలు పట్టిన వాళ్లకు నయం చేయడానికి ప్రయత్నించారు. వాళ్ళు పౌలు ప్రకటిస్తున్న యేసు పేరిట ఆజ్ఞాపిస్తున్నాము, బయటికి రా అని అనేవాళ్ళు. స్కెవా అనే యూదుల ప్రధాన యాజకుడు, అతని 7 కుమారులు ఇలా చేసేవాళ్ళు. ఒకసారి ఆ దెయ్యం, యేసు ఎవరో నాకు తెలుసు, పౌరు ఎవరో నాకు తెలుసు, కానీ మీరెవరు అని అడిగింది. ఆ దెయ్యం పట్టినవాడు వాళ్ళ మీద పడి వాళ్ళను బాగా కొట్టాడు. వాళ్ళు రక్తం కాచుకుంటూ ఆ ఇల్లు వదిలి దిగంబరిగా పారిపోయారు. ఎఫెసులో నివసిస్తున్న యూదులకు, గ్రీకులకు ఈ విషయం తెలిసింది. వాళ్ళందరూ భయపడి యేసు ప్రభు నామాన్ని చాలా గౌరవించడం మొదలుపెట్టారు. ఇది జరిగాక చాలామంది తాము చేసిన వాటిని బహిరంగంగా ఒప్పుకోవడం మొదలుపెట్టారు. మంత్ర విద్య నేర్చిన కొందరు తమ గ్రంథాలని తెచ్చి అందరి సమక్షంలో వాటిని కాల్చివేశారు. ఆ తదుపరి వాళ్ళు తమ కాల్చిన గ్రంథాల వెలగట్టి వాటి వెల సుమారు 50,000 ద్రాక్మాలని నిర్ణయించారు. ఈ విధంగా ప్రభు సందేశం బాగా వ్యాపించింది. దాని ప్రభావం అభివృద్ధి చెందుతూ వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.